అందరికీ నమస్కారం అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. ఈరోజు కూడా ఒక అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో వరలక్ష్మీదేవి వ్రతం ఎలా ఆచరించాలి, ఈ పూజని సులువుగా ఇంట్లో ఎలా చేసుకోవాలి, అలాగే పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేది అంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరము ఎంతగానో ఎదురు చూసి శ్రావణ మాసం వచ్చేసింది. ఇక శ్రావణ మాసం అనగానే పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా మొదలవుతాయి. శ్రావణ మాసంలో ముఖ్యంగా వరలక్ష్మీదేవి యొక్క వ్రతం ప్రతి ఇంట్లోనూ ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈ వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వారికి అష్టైశ్వర్యాలు అలాగే సౌభాగ్యం లభిస్తుంది అని పెద్దల మాట. అయితే ఈ వరలక్ష్మీదేవి యొక్క వ్రతం ఆచరించటానికి ఎలాంటి హంగులు, ఆర్భాటాలు ఏమీ అవసరం లేదండి. మనకి ఉన్నంతట్లో ప్రశాంతంగా, నిర్మలంగా, ఏకాగ్రతగా మనకి తోచినట్లుగా అమ్మవారి వ్రతాన్ని, పూజని చేసుకోవచ్చు. అంతేకాని అమ్మవారిని రకరకాలుగా అలంకరించాలి, మేము ఇంత అట్టహాసంగా పూజ చేసుకోవాలి అనే నియమం అయితే లేదండి. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉన్న వాటితోనే సర్దుకుని అమ్మవారికి పూజ అనేది చేసుకుంటారో వారిని తప్పకుండా అమ్మ కటాక్షిస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు దీర్ఘ సుమంగలిగా స్త్రీలు వర్ధిల్లుతారట. మనకి సిరి సంపదలు అంటే డబ్బు, ఐశ్వర్యం, నగలు ఇలాంటివే కాదండి, మానసిక ప్రశాంతత కూడా సిరి సంపదలలోకే వస్తుంది. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో తమ శక్తి మేరకు ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ తల్లిని ఆరాధించడానికి నియమాలు అనేవి ఏమీ లేవు. అంటే పెద్దలు, పిల్లలు, చిన్నవారు, ముసలివాళ్ళు ఎవ్వరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇక్కడ ముఖ్యంగా భక్తి ప్రధానం. కొత్త పెళ్లి కూతుళ్ళు ఈ పూజని ఇప్పుడే స్టార్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా నిర్విరామంగా 3 సంవత్సరాలు ఆచరించాలండి. అది మీ పుట్టింట్లో చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, అంటే మీ ఆచారాన్ని బట్టి మీ పుట్టింట్లో చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, లేదంటే అత్తవారింట్లో చేసుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట. అది మీ పెద్దల్ని అడిగి మీరు ఆచరించవలసి ఉంటుంది. వరలక్ష్మి వ్రతం చేసే ముందు రోజే కొన్ని ఏర్పాట్లు అయితే తప్పకుండా చేసుకోవాలి. అంటే మనం శనగల్ని నైవేద్యం పెడతాం కాబట్టి శనగల్ని నైవేద్యంగా పెట్టుకోవటానికి నానపెట్టుకోవాలండి శనగలు. అలాగే కొన్ని నైవేద్యాలని చేసుకోవటానికి పప్పులు అవన్నీ కూడా నానపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మన ఇంటినంతా కూడా శుభ్రం చేసుకొని పూజ గదిని శుభ్రం చేసుకొని మండపాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. శుచి, శుభ్రత ఎక్కడైతే ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ కొలువై ఉంటారట. అయితే ఈరోజు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే మాంసాహారం ఇలాంటివి ఏమీ తీసుకోకూడదు. అలాగే ఇంట్లో కూడా మిగిలిపోయిన కూరలు కానివ్వండి, ఎగ్స్ కానివ్వండి, మాంసాహారం కానివ్వండి, ఇవేమీ కూడా ఇంట్లో ఉంచుకోకూడదండి. ఇక అలంకరణ విషయానికి వస్తే మీ ఇష్టం అండి. అమ్మవారిని ఎంత అందంగా అలంకరించుకోగలిగితే అంత అందంగా అలంకరించుకోవచ్చు. ఇందాక చెప్పినట్లుగా అలంకరణ ప్రాధాన్యత కాదు, భక్తి ప్రాధాన్యత. కాబట్టి మీకు నచ్చిన రీతిలో, మీకు ఉన్న రీతిలో చక్కగా అమ్మవారిని పూజించుకోవచ్చు, అలంకరించుకోవచ్చు. నా వీడియోస్ని అబ్జర్వ్ చేసినట్లయితే అలంకరణలకి, అట్టహాసాలకి ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇవ్వనండి. భక్తి, అలాగే పూజా విధానం, అలాగే పాటించవలసినటువంటి నియమాలకి మాత్రమే ప్రాధాన్యత అనేది ఇస్తాను. అలాగే మనకి ఫలితం ఎలా ఉంటుంది, నా జీవితంలో కలిగినటువంటి ఫలితాలు ఏంటి అనేది మన సబ్స్క్రైబర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా తెలియచేయడం జరుగుతుంది. అయితే ఈరోజు కూడా చక్కగా ఇంటినంతా శుభ్రం చేసుకుని గుమ్మానికి కూడా పసుపు, కుంకుమతో అలంకరించుకొని ముగ్గులు పెట్టుకున్నాను. అలాగే ఇంటినంతా శుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత పూజా మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఈ పూజ మనకి కలశం ఆనమ లేని వారి కోసం నేను ఈ పూజ చేసి మీతో షేర్ చేస్తున్నాను. అంటే కలశం ఆనవాయితీ లేని వారు సులభంగా ఇంట్లోనే అమ్మవారిని ఈ విధంగా పూజించుకుని వ్రతం ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. అమ్మవారి పూజను మీ ఇంట్లో ఈశాన్యం వైపు పూజా మండపాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పూజా రూమ్లోనే పూజ చేసుకోవాలి అనుకున్నా కూడా అందరి దేవతామూర్తుల యొక్క సమక్షంలో చక్కగా అమ్మవారికి ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అలాగే మీరు పీఠం ఏర్పాటు చేసుకున్న స్థలంలో చక్కగా అలికి ముగ్గు పెడితే చాలా మంచిదండి. ఒకవేళ మీకు అవైలబుల్ లేదు అనుకుంటే చిన్న పసుపుతోనైనా అలికి అష్టదళ పద్మాన్ని బియ్యపు పిండితో వేసుకోవాలి. అమ్మవారికి లక్ష్మీ స్థానాలు అయినటువంటి ముగ్గు చాలా ప్రధానమండి. కాబట్టి ముగ్గును బియ్యపు పిండితో వేసి చక్కగా అలంకరించుకోవాలి. అలాగే మీరు పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పీఠం మీద క్లాత్ అనేది వేసుకోవచ్చు. లేదు అంటే 3 గుప్పెళ్ళ బియ్యం వేసి దీని మీద తమలపాకుల్ని ఉంచి
లక్ష్మీదేవి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకోవచ్చు. అలాగే అమ్మవారి ఫోటోని కూడా చక్కగా అలంకరించుకోవాలి. పూలు మీ ఇష్టమండి, మీకు ఉన్నటువంటి ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో చక్కగా అలంకరించుకోవచ్చు. ఇక్కడే ఇంకొక విషయం చెప్తున్నాను, చాలామంది అడుగుతున్నారండి ప్లాస్టిక్ పువ్వుల్ని వాడుకోవచ్చా అని. అలంకరణ కోసం వాడుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ పూజ చేసేటప్పుడు అమ్మవారికి అష్టోత్తరం చదివేటప్పుడు మాత్రం తప్పకుండా నార్మల్ ఫ్లవర్స్తోనే, ఏ ఫ్లవర్స్ అయినా పర్వాలేదు, నార్మల్ ఫ్లవర్స్తోనే మీరు పూజ చేసుకోవాలి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి పూజా ద్రవ్యాలతో అమ్మవారిని అష్టోత్తరం అనేది చేసుకోవచ్చు. అలాగే తోరాన్ని సిద్ధం చేసుకోవాలండి. తోరాన్ని ముందుగానే సిద్ధం చేసుకోవటం వల్ల పూజ ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పూజా వస్తువులు. అలాగే తోరం కూడా 3 పోగులు లేదంటే 5 పోగులు 9 పోగులతో దారం తీసుకుని దానికి నిండుగా పసుపు రాసి చక్కగా పూలతో మాలలాగా కట్టుకోవాలండి. మనకి మాల అనేది కొంచెం దూరంగా వచ్చినా పర్వాలేదు, అది తోరాన్ని సిద్ధం చేసుకుని ఉంచుకోవాలన్నమాట ముందుగా. ఈ విధంగా చేసుకున్న తరువాత అమ్మవారికి వాయినాన్ని కూడా ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. అంటే అమ్మవారికి వాయినం ఎలా ఇవ్వాలనే వీడియో కూడా ప్రత్యేకంగా చేసి పెట్టాను, ఒక్కసారి చూడండి. ఆ విధంగా చక్కగా బ్లౌజ్ పీస్, అదేవిధంగా పసుపు కుంకుమ, తమలపాకులు, వక్క, అలాగే పువ్వులు, ఇలా అన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకుని వాయినాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. అలాగే నైవేద్యాలు కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి. అంటే మీరు ముందుగా నైవేద్యాలు, తోరము, అలాగే తాంబూలం, ఇవి 3 సిద్ధం చేసుకుని ఉంచుకుంటే చక్కగా ప్రశాంతంగా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇక పూజని ప్రారంభించే విషయానికి వచ్చినట్లయితే ముందుగా గణపతికి పూజ అనేది చేసుకోవాలి. మనం ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా గణపతికి పూజ అనేది చేసుకుంటాం కాబట్టి ముందుగా గణపతికి పసుపు కుంకుమ సమర్పించి పుష్పాన్ని ఉంచి గణపతికి చక్కగా దీపధూపాల్ని చూపించాలి. మేము ఈ వ్రతం చేసుకుంటున్నాం తండ్రి, ఈ వ్రతం చేసుకునే మధ్యలో ఎలాంటి ఆటంకాలు లేకుండా వ్రతం చక్కగా సాగేటట్టు చూడు. అలాగే మేము ఏ కార్యక్రమాలు తలపెట్టినా కూడా అందులో విజయం అనేది సాధించేటట్టు చూడు స్వామి అని నమస్కరించుకొని స్వామివారికి అష్టోత్తరాన్ని, అలాగే స్వామివారి యొక్క స్తోత్రాలు, శ్లోకాలని చదువుకోవాలి. అలాగే చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా ఉంచి మరొక్కసారి నమస్కరించుకొని మీ సంకల్పం ఏమిటి అనేది చెప్పుకోవాలి. అలాగే ఇక అమ్మవారికి కూడా చక్కగా పూజని ప్రారంభించుకోవాలి. అయితే ఇక్కడ మరొక విషయం చెప్పడం మర్చిపోయానండి. మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకునేటప్పుడు మీ సంకల్పం ఏదైతే ఉంటుందో, అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కోరిక అనేది ఉంటుంది. ఇలా మీకు ఏదైతే సంకల్పించుకున్నారో, అంటే ఈ సంవత్సరంలో మీరు నెరవేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి, అలాగే మీ గోల్స్ ఏంటి, మీరు ఏదైతే సంకల్పంతో పూజ అనేది చేస్తున్నారు అనేది ముందు అమ్మవారికి విన్నవించుకోవాలండి. సంకల్పం అనేది చెప్పుకోవాలి. తరువాత పూజని ప్రారంభించాలి. ఈ విధంగా ముందుగా దీపారాధన అనేది చేసుకోవాలి. అలాగే గణపతి విగ్రహం అనేది మనం నార్మల్గా పెట్టుకోవచ్చు, లేదంటే పసుపుతో చేసిన వినాయకుడిని కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఫోటో కానీ, లేదంటే పెద్ద సైజ్ విగ్రహాన్ని కూడా మీరు ఈజీగా పెట్టుకోవచ్చు అన్నమాట. గణపతి పూజ అనంతరం అమ్మవారికి దీపారాధన చేసుకుని అమ్మవారికి మంగళ హారతిని సమర్పించాలి. ఇలా షోడశోపచార పూజ చేసుకోవాలి. ఒకవేళ మీకు మంత్రాలు రావు, షోడశోపచార పూజ మీకు తెలియదు అనుకున్నా చక్కగా మంగళహారతిని ఇచ్చి మీకు నచ్చిన శ్లోకాలు, స్తోత్రాలు చదువుకోవాలి. లేదంటే విన్నా కూడా చాలా మంచిది. ఈరోజు ప్రత్యేకంగా కనకధరా స్తోత్రం ఎవరైతే పఠిస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయండి. అలాగే మానసికంగా చాలా బాగుంటుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. అలాగే ఈరోజు లలితాదేవి అమ్మవారి యొక్క స్తోత్రాలు, శ్లోకాలు కూడా చదువుకోవచ్చు. లలిత పారాయణం కూడా చేసుకోవచ్చు. అలాగే లలితా సహస్రనామాలతో కూడా అమ్మవారిని పూజించుకోవాలి. అలాగే ఈరోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి పూజా ద్రవ్యాలు, ప్రతి పూజా ద్రవ్యంతో అమ్మవారిని పూజించవచ్చండి. చిట్టి గాజులు కానివ్వండి, తామర గింజలు కానివ్వండి, గోమతి చక్రాలు కానివ్వండి, లేదంటే వెండి పూలతో కూడా మీరు పూజించవచ్చు. ఇలా పుష్పాలతో కానివ్వండి, లేదంటే ఇవేమీ లేవు అనుకుంటే కుంకుమ, పసుపుతో కూడా అమ్మవారిని పూజించుకోవచ్చండి. ఇబ్బంది ఏమీ లేదు. భక్తి ప్రధానం, ఏకాగ్రతగా చిత్తశుద్ధిగా అమ్మవారిని ఎవరైతే కొలుస్తారో వారి ఇంట్లో అమ్మవారు ఖచ్చితంగా కొలువై ఉంటారు. మీకు అష్టోత్తరం రాదు, మంత్రాలు రావు అనుకుంటే ఓం వరలక్ష్మీ దేవే నమః అనుకుంటూ చక్కగా పూజని నిర్వహించుకోవచ్చు. ఇలా అమ్మవారికి సంబంధించినటువంటి అన్ని మంత్రాలు చదువుకున్న తరువాత అమ్మవారికి దీపధూపాన్ని చూపించాలి. తరువాత తోర పూజ చేసుకోవాలండి. తోర పూజ అనేది తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం చేసుకున్న తరువాత తోరాన్ని మనం అమ్మవారికి సమర్పించి తరువాత మనం
కట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 2 తోరాలని మీరు సిద్ధం చేసుకోవాలి. అలాగే మీరు ఎంతమందికి అయితే ముత్తైదువులకు మీరు వాయనం ఇవ్వాలనుకుంటున్నారో వారికి కూడా తోరాన్ని సిద్ధం చేయాలండి. అంటే అమ్మవారికి మీరు ఎంతమందికి అయితే ముత్తైదువులకి వాయనం ఇవ్వాలనుకుంటున్నారో వారికి కూడా తోరాన్ని సిద్ధం చేసుకుని వాటిలన్నిటిని కూడా పూజలో ఉంచి చక్కగా పసుపు కుంకుమతో మీరు అమ్మవారి నామం చెప్పుకుంటూ వరలక్ష్మీదేవి అయి నమః అనుకుంటూ 3 సార్లు లేదంటే 5 సార్లు 9 సార్లు పసుపు కుంకుమను ఉంచి చక్కగా పూజ అనేది నిర్వహించుకోవాలి. ఇది ద్వార పూజ అన్నమాట. ఇలా ద్వార పూజ చేసుకున్న తరువాత అమ్మవారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి. దీపపు కాంతుల అమ్మవారి ముఖం చాలా వెలిగిపోతూ ఉందండి. మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కరించుకోవాలి. తరువాత మీరు సిద్ధం చేసుకున్నటువంటి నైవేద్యాలను కూడా అమ్మవారి ముందు ఉంచాలి. మీరు పళ్ళు ఏవైనా పెట్టుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. ఒకవేళ మీరు చేసుకోలేదు, ఈ నైవేద్యాలు ఏమి చేయలేము అనుకుంటే చిన్న బెల్లం ముక్కనైనా కూడా అమ్మవారి ముందు ఉంచచ్చు, ప్రాబ్లం ఏమీ లేదనమాట. ఈ విధంగా చేసుకోగలిగితే మీరు రకరకాల నైవేద్యాలు చేసుకుని అమ్మవారికి నివేదన అనేది చేయవచ్చు. ఇలాంటి నైవేద్యం చేయాలి అనే నియమం ఏమీ లేదండి. మీరు ఏ నైవేద్యమైనా అమ్మవారికి చేసి నివేదించవచ్చు. అయితే ఈ నైవేద్యాల్లో తప్పకుండా ఉండవలసింది పచ్చి శనగలు అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అమ్మవారికి తాంబూలం ఇవ్వాలి. తాంబూలంగా నేను ఆల్రెడీ వీడియో చేశాను అన్నాను కదండి, ఇక్కడ నేను చిన్నగా చెప్తున్నాను. బ్లౌజ్ పీస్, అదేవిధంగా పసుపు కుంకుమ, పారాని, గోరింటాకు, అలాగే క్లిప్స్, అరటిపళ్ళు, తమలపాకులు, వక్క ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని తోరాన్ని కూడా ఏర్పాటు చేసుకుని చక్కగా అమ్మవారికి తాంబూలం అనేది ఇవ్వాలి. మన ఇంటికి వచ్చిన ఆడపిల్లకి ఎంతైతే మనం ప్రేమతో తాంబూలం అనేది ఇస్తామో అమ్మవారికి కూడా అలాగే చక్కగా తాంబూలం అనేది ఇచ్చి అమ్మవారికి మరొక్కసారి నమస్కారం అనేది చేసుకోవాలి. ఈ విధంగా అంతా కూడా పూజ అంతా పూర్తి చేసుకున్న తరువాత అమ్మవారికి దీపధూపాన్ని చూపించి హారతిని ఇవ్వాలి. ఈ తోర పూజ అంతా పూర్తయిన తర్వాత, పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత, హారతి ఇచ్చిన తర్వాత ఈ తోరాన్ని మీ చేతికి కట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా కట్టుకున్న తర్వాత తోరం చేతితో ఉన్న తరువాత మీరు వ్రత కథని చదువుకోవాలి. వ్రత కథ అనేది తోరం చేతికి ఉన్నప్పుడు మాత్రమే చదువుకోవాలండి. చేతికి కట్టుకోకుండా వ్రత కథ చదువుకుంటే అది అసంపూర్ణం అవుతుంది. తోరాన్ని కట్టుకున్న తర్వాత వ్రత కథ అనేది చదువుకోవాలి. వ్రత కథ తప్పకుండా చదువుకోవాలి, లేదంటే విన్నా కూడా చాలా మంచిది. ఒకవేళ చదవటం మీకు వీలు పడలేదు అనుకుంటే విన్నా కూడా చాలా మంచిది. వ్రత కథ చదవలేకపోతే వ్రతం అనేది అసంపూర్ణం అవుతుంది. కాబట్టి వ్రత కథని తప్పకుండా చదువుకోవాలి. ఈ వ్రత కథ చదువుకునేటప్పుడు చేతిలో కొన్ని అక్షింతలు పట్టుకొని మీ చేతికి తోరం ఉంచుకొని చక్కగా ఈ వ్రత కథని చదువుకోవాలి. ఈ వ్రత కథ అంతా పూర్తయిన తరువాత అక్షింతల్ని అమ్మవారి పాదాల దగ్గర కొన్ని ఉంచి కొన్ని మన శిరస్సు మీద వేసుకోవాలి. మనకి ఈ వరలక్ష్మి వ్రతం యొక్క వ్రత కథ అనేది మనకి బుక్ రూపంలో ఉంటుంది, ఫోన్స్లో కూడా అవైలబుల్ ఉంటుందండి. ఇబ్బంది ఏమీ లేదు, చక్కగా కూర్చొని చదువుకోవాలి. ఈ పూజ అంతా పూర్తి చేసుకున్న తర్వాత వాయనం ఇవ్వాలండి. ఈ వాయనం అనేది మీరు ఒకరికి ఇవ్వచ్చు, ముగ్గురికి ఇవ్వచ్చు, 5గురికి ఇవ్వచ్చు, 9 మందికి ఇవ్వచ్చు, ఎంతమందికైనా బేసి సంఖ్యలో మీరు వాయనాన్ని ఇవ్వచ్చు. మీరు ఇంటికి వచ్చే ముత్తైదువునే లక్ష్మీ స్వరూపంగా భావించి వారికి తాంబూలం అనేది ఇవ్వవలసి ఉంటుంది. అతిథి మర్యాదలు చేసి మీరు ఇవ్వగలిగితే భోజన ఏర్పాట్లు కూడా చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ అలా చేయలేమక్క అనుకుంటే చక్కగా తాంబూలాన్ని ఇవ్వవచ్చు. అలాగే మీ ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులకి కాళ్ళకి పసుపు రాసి, అంటే పొడిబొట్లు లేకుండా పసుపు రాసి కుంకుమ బొట్టు ఉంచి వారికి తాంబూలం ఇచ్చి వారి కాళ్ళకి నమస్కారం తెలియచేసుకుని వారి యొక్క ఆశీర్వాదం అనేది తీసుకోవాలి. అలాగే వారితో పాటు చిన్నపిల్లలు వచ్చినట్లయితే చిన్న పిల్లలకి, ఆడపిల్లలకి కూడా చక్కగా వాయనం అనేది ఇచ్చి వారికి ఇష్టమైనటువంటి వస్తువుల్ని వాయనంగా తాంబూలంగా ఇవ్వచ్చు. ఒకవేళ మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు అనుకుంటే వాళ్ళని కూడా లక్ష్మీ స్వరూపాలుగా భావించి పూజ దగ్గర మీరు పూజ చేసుకునే ప్రదేశంలో కూర్చోపెట్టి వాళ్ళ ఎదురుగా పూజ చేస్తే చాలా మంచిది. ఒకవేళ అలా వీలు లేదు అనుకుంటే కనుక వారికి కూడా కాళ్ళకి పసుపు రాసి లక్ష్మీదేవి స్వరూపంగా భావించి వాళ్ళకి కూడా తాంబూలం ఇచ్చి చక్కగా పసుపు కుంకుమ గంధం పూసి వాళ్ళని కూడా లక్ష్మీ స్వరూపాలుగా భావించి వారికి కూడా వాయనం ఇస్తే చాలా మంచిది. ఈ విధంగా అమ్మవారి యొక్క వ్రతాన్ని చేసుకోవాల్సి ఉంటుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. అన్నీ కూడా వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగండి, మీతో షేర్ చేస్తాను. ఇవాళకైతే ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.